భగత్ సింగ్. భగత్ సింగ్ 93 సంవత్సరాల క్రితం ఉరికమం ఎక్కడం, ఒక్కసారి దాని గురించి ఆలోచిద్దాం. ఆయన వయసు కేవలం 23 సంవత్సరాల 6 నెలలు. ఈ దేశంలో ఏనాడు కూడా ఆయన ఫలానా మతం, కులం, వర్గం, వర్ణం అనుకోలేదు. ఈ తెల్లవాళ్ళ విజ కౌగిలి నుంచి తల్లి భారతిని రక్షించాలన్న తపన తప్ప మరో ధ్యాస లేని మహా గొప్ప వ్యక్తి భగత్ సింగ్. ఆశ్చర్యం కల్పించే అంశం ఏంటంటే భగత్ సింగ్ చివరిలో చనిపోతూ వీలునామా రాశాడు. ఎందుకంటే దేశం మొత్తం ఆనాడు అట్టుడికిపోతుంది. ఎందుకంటే ఆయన ఉరికమం ఎక్కుతున్నాడు అన్న అంశం ఈ సమాజం తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా మొత్తం అట్టుడికిపోతున్న సమయం అది. ఈవెన్ మహాత్మా గాంధీ సైతం బ్రిటిష్ వారిని అర్థించాడు భగత్ సింగ్ని ఉరికమం ఎక్కించొద్దండని. కానీ ఆయన దానికి ఏమి బాధపడేదో తెలుసా? భగత్ సింగ్ ఇలా అన్నాడు, నాకు సహజంగానే బ్రతకాలనే ఉంది. నేను ఇన్ కేస్ బతికినది కేవలం నేను నా కుటుంబం యొక్క సంతోషం కోసం తప్ప మరొకటి కాదు. నేను ఏదో ఆవేశం కొద్దీ ఈ నిర్ణయం తీసుకోలేదు. చనిపోవడం అనేది సహజంగానే నాకు కూడా భయంగానే ఉంది. కానీ నాకు కూడా బ్రతకాలనే ఉంది. కానీ నేను ఏదో ఆవేశం కొద్దీ ఈ నిర్ణయం తీసుకోలేదు. దీనికి నేను లెక్క వేసుకుంటున్నా. ఎందుకంటే నేను బ్రతికితే ఒక 30-40 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ బ్రతకలేను. కానీ ఈరోజు నా ఈ ప్రాణాలను అర్పించడం వల్ల రాబోయే నా తరం భారతదేశం, ఈ జాతి రాబోయే రోజులలో ఆనందంగా ఉంటుందని భావించాడు భగత్ సింగ్. అంతే. ఇప్పుడు భగత్ సింగ్ని చూసి తల్లి ఇలా అంది, నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీకు నాకు తల్లి ఆ తల్లిని ఈ బానిసత్వపు సంఖ్యల నుంచి విడిపించు. నేను ఉంటే ఉంటా, లేదా ఏదో ఒక మూలన ఉంటా, అంతే తప్ప నా గురించి ఆలోచించకు, అంతే. ఈ మాట విన్న భగత్ సింగ్ ఉత్తర క్షణాన అక్కడి నుంచి వెళ్ళిపోయి, ఈవెన్ ఆయన ఉరితంబం నుంచి నిలబడి ఉరితాడు మెడకు తగులుతున్నా సరే, ఇక తన తల్లికిచ్చిన తన బాధ్యతను నెరవేర్చిన ఒక ఆనందంతో ఉన్నట్టుండి అకస్మాత్తుగా తన ప్రాణాలు వదిలాడు తప్ప దేశానికి సేవ చేయని ఒక అంశాన్ని మర్చిపోలేదు. అంతటి గొప్ప వీరుడు శ్రీ భగత్ సింగ్. అంతే. ఈవేళ నేను చనిపోతే అది నా ఒక్క ప్రాణం మాత్రమే వదలడం వల్ల ఈ జాతి మొత్తం బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తులై అందమైన భవిష్యత్తు వస్తుంది అంటూ నేను జీవితకాలం బ్రతికిన ఈ రోజు వెళ్ళిపోతే ఎంతో సగర్వంగా వెళ్ళిపోతానని భగత్ సింగ్ ఉరికమం ఎక్కాడు. అంతే. సగర్వంగా తన యొక్క చిరునవ్వుతో ఉరికమం ఎక్కుతూ తన ప్రాణాలు సైతం వదిలేశాడు. ఇది నిజమైన త్యాగం. ఏదో ఆవేశం కొలది చేసిన త్యాగం కాదు. ఇది ఒక అంచనా కొద్ది వేసిన త్యాగం. తన వల్ల దేశం, ఈ సమాజం మొత్తం బాగుపడుతుందని తన ప్రాణాలు సైతం అర్పించిన గొప్ప యోధుడు భగత్ సింగ్. ఉరికమం ఎక్కే సమయంలో ఏ దొంగతనం, ఏ రకమైన వంటి మనీ లాండరింగ్, ఏ రకమైన వంటి స్మగ్లింగ్ కేసులు, కేవలం ఆయన మీద ఉన్న ఒకే ఒక్క కేసు ఇంగులాబ్ జిందాబాద్, భారత్ మాతాకి జై అన్న ఈ నానుడి చేత ఆయన్ని ఉరికమం ఎక్కించారు. ఈ దేశం నాదిరా, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అన్న ఆ గొంతు నొక్కి ఎక్కి పారడం వల్ల ఆయనను అక్కడి ఉరి తీశారు. ఈ భగత్ సింగ్కి 13వ ఏట నుంచే ఈ దేశం కోసం ఆయన పోరాడి బ్రతికిన ఒక మహానుభావుడు శ్రీ భగత్ సింగ్. సింగ్ తన ప్రాణాలు వదులుతున్న సైతంలో ఏమీ ఆశించలేదు. ఆయన కేవలం ఆశించినది, నా ఈ ప్రాణాలను కేవలం అర్పించడం లేదు, నా ఈ ప్రాణాల వల్ల నేను కోరుకున్నది ఒకటి. అదేమిటంటే రానున్న జాతి, ఈ యొక్క దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టండి. రానున్న జాతి ఈ దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచంలో ఒక ప్రథమ స్థాయిలో ఉంచాలి, అంతే. అంతకు మించి నేను ఏమి ఆశించడం లేదని స్వచ్ఛందంగా తన ప్రాణాలు సైతం ఉరికంబానికి ఎక్కిన ఒక గొప్ప వీరుడు ఈ భగత్ సింగ్. అటువంటి కోవిక చెందిన వాళ్ళే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ రాణి రుద్రమదేవి ఇలాంటి చాలామంది ఇటువంటి కోవకు చెందిన వాళ్ళే. వీళ్ళు కేవలం ఈ దేశానికి సాధించి వాళ్ళు ఏదో ఆశించలేదు. కేవలం వారి ప్రాణాలను ఊకే అలా తుది ప్రాణంతో వదిలేసింది కేవలం ఈ దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టండి చాలు అన్న ఒక కోరికతో చాలా సైతం తమ ప్రాణాలను అర్పించిన గొప్ప స్వతంత్ర వీరులు వీరు. కాబట్టి లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ.